మన బాలయ్య బాబు 109వ చిత్రానికి సంబంధించి అసలు పేరు కథ ఏంది అనేది చాలా రోజుల సంధి దీని గురించి రకరకాల పుకార్లు అయితే చక్కర్లు కొడుతున్నాయి. మన మొత్తానికి ఈయాల్టి రోజున దీని గురించి ఈ కథ పేరు ఏంది అనేది స్పష్టత ఇచ్చేసిరంట నిర్వాహకులు. అయితే ఇలా కార్తీక పూర్ణమి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి ఒక టీజరు ఇక సినిమా పేరు గిట్లా విడుదల చేసి అదే డాకు మహారాజు అనే ఆసక్తికరమైన పేరుని ప్రకటించిరంట. మళ్ళీ ఈ సినిమాల బాబీ కొల్లి దర్శకత్వంలో పక్కా ఈసారి మాసు జనాలకు ప్రేక్షకులకు మంచి వినోదము ఉంటది అని నిర్వాహకులు అయితే ఇప్పటికే ప్రకటించిరైత. అయితే ఈ టీజర్ చూస్తుంటే గినక బాలయ్య బాబు అయితే మామూలుగా అవపడతలేడు. ఒక పక్కనేమో మంచి బలమైన అసలు ఆ సూపులే సురకత్తుల మాదిరి లెక్క పరిచయం చేసిరు. ఈ స్టైల్గా మాసు అవతారంలా ప్రేక్షకులను మంచిగా విశేషంగా ఆకట్టుకున్నాడనే చెప్పుకోవాలి. ఇక మరో పక్క చూస్తుంటే గినక బాబీ కొల్లి దర్శకత్వంలో ఈ సినిమా అసలు జనాలకు థియేటర్లో మంచి అనుభవం కలిగించేటందుకు బలమైన ఇక నేపథ్యంతో తెరకెక్కించబోతున్నట్లుగా ప్రయత్నిస్తున్నారని తెలుస్తూనే ఉన్నది. ఇక ఇంకో పక్కనేమో ఈ సినిమాకు సంబంధించి వెనక మళ్ళీ సంగీత నేపథ్యం మటుకు తమను ఒట్టింటంట. అసలు మామూలుగా లేదంటే నమ్మురి. ఓ పక్క ఒక్కొక్క పాత్రను పరిచయం చేసుకుంటా ముఖ్యంగా హీరో పాత్రకు ఆ ఎలివేషన్ డైలాగులు కొడుతుంటే వెనకాల నేపథ్యం అయితే తమనైతే అదర కొట్టిండంటే నమ్మురి. అయితే కథల మటుకు చాలా బలంగా శక్తివంతమైన డైలాగులు హైలైట్గా నిలిచాయనే చెప్పుకోవాలి. ఇక ఏదైతే మన బాలయ్య బాబు డైలాగు పాత్రకు సంబంధించింది ఒకటి వదిలిర్రో, ఈ కథ వెలుగులను వంచే దేవుడిది కాదు, ఈ కథ రాక్షసుడిది గిట్లా కాదు, అదే కాదు ఆ రాక్షసును ఆడించే రావణుడిది గిట్లా కాదు. ఈ కథ కేవలము రాజ్యం లేకుండా రాజ్యం గెలిచిన ఇక యుద్ధం గెలిచిన ఒక రాజుది, గండ్ర గొడ్డలి పట్టిన ఒక యమధర్మ రాజుది. అంతేకాదు ఈ కథ మరణాన్నే శాసించిన ఒక అద్భుతమైన రాజుది. ఇక రాజే మహారాజు అనుకుంటా చెప్పిన డైలాగు మటుకు ప్రత్యేకంగా బాలయ్య బాబు పాత్ర ఏంది అనేది స్పష్టంగా అర్థమైంది. ఇక డాకు మహారాజు అనే పేరు గిట్లా సరిగ్గా సరిపోయే విధంగా ఈ డైలాగులు పెట్టినట్లు అవుపడుతున్నది. ఇక మొత్తం మీద చూస్తుంటే జనవరి 12 తారీఖున విడుదల వేయబోతున్నారని ప్రకటించారంట సినిమా. అయితే ఇక సంక్రాంతి పండుగ బరిలో దిగబోతున్నది కనుక ఈ సినిమా ఖచ్చితంగా అన్నిట్లా ప్రత్యేకంగా నిలిచే అవకాశం లెక్క ఉన్నది అని కనబడుతున్నది. ఇక అసలుకి ఏమన్నా బాలయ్య బాబు మంచి ఊపు మీద ఉన్నాడు. మరోపక్క వరుస పెట్టి బ్లాక్ బస్టర్లు ఇట్లా అందుకుంటాడు. ఇక బాబీ కొల్లి ఏమైనా తక్కువనా ఏంది, వాల్తేరు వీరయ్యతోని బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. మళ్ళీ ఈ సినిమాతోని మళ్ళీ హిట్ అందుకునే కోణంలా ఈ టీజర్ చూస్తే అర్థమైతేనే ఉన్నది. అయితే ఒకవేళ సినిమా గురించి మంచి కథ ఉన్నది అని ఒక్కసారి నిలబడితే చాలు, ఇక అన్ని సినిమాలను ఆ సమయంలో తొక్కే అవకాశం పక్కా అని విశ్లేషకులు అయితే మాట్లాడుతున్నారు. ఇక ఇంతకు టీజర్ చూసిరా, ఇక చూస్తే ఎట్లా పడ్డది బాలయ్య బాబు రూపురేఖలు మీకు ఎట్లా ఆకట్టుకున్నాయి అనేది కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే 1 గంట ఉంటుంది, అది కూడా నొక్కురి. మళ్ళీ వస్తా.